హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది కొండ. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ సందీప్ అని చెప్పి దామర్లో ఉంటాడు. అవునా? వాడి ద్వారా నేను ఈ విలేజ్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అవునా? సో కొండ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. అవునా? సో ఒకసారి చూద్దాం ఒకసారి అని చెప్పి నేను ఇక్కడున్న సందీప్ హెల్ప్ తీసుకుంటే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అటాచ్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది. సో పాపం అన్న నాకు ఆ కొండ మీది వరకు చూపియండి అన్న, అట్లా మామూలుగా కొండ మీది వరకు తీసుకెళ్ళాడు. అన్ని చెట్లు అన్ని చూపించాడు. జంతువులు అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ కనబడలేదు నాకు. నెమలిలు మాత్రం బాగా కనిపించాయి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫారెస్ట్ ఇట్లా ఇప్పుడు అన్న చెప్తుంది ఏంటంటే ఇప్పటివరకు ఇట్లా ఎవరు రాలేదు, యు ఆర్ ద ఓన్లీ 1 అంటే నేను ఒక్కనే వచ్చినా అని చెప్పి అంటున్నారు. అంత ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చాను నేను. సో ఇంకా మళ్ళీ వస్తానో రానో తెలీదు. నా ఆశ అయితే తీరిపోయింది. ఇదే ఫస్ట్ యూట్యూబ్లో నేను పెడుతున్నా. నేను నాకు చాలా ఇంతవరకు. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఏమనిపించింది అంటే చెట్లు ఇవన్నీ కాపాడుకోవాలి మనము, లేకపోతే ఈ ఆక్సిజన్ కానీ ఇవన్నీ తక్కువైతే చాలా ఇబ్బంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి చెట్లు, ఈ పూల చెట్లు, పండ్ల చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కోతులు కూడా సిటీలో రావు, ఇక్కడనే ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి? రోడ్డు మీదకి వచ్చి కోతులు తిరుగుతూ ఉంటాయి. అది ఇక్కడే పండ్ల చెట్టు పెట్టామనుకో ఇక్కడే వస్తాయి. ఇక్కడ యాక్చువల్గా మేము నాటుదామని చెప్పి అనుకున్నాం కానీ అన్న చెప్పారు ఏంటంటే ముందే నువ్వు ప్లాన్ చేస్తే అక్కడే ముందు నాటేవాళ్ళం కదా, వర్షం కూడా పడుతుందని చెప్పి అన్నారు. కానీ అది కుదరలేదు, పాసిబిలిటీ అవ్వలేదు ఇవాళ నాటడానికి. ఓ బాదం చెట్టు, లేకపోతే మామిడి చెట్టు, సపోటా చెట్టు ఇలాంటివి పెడదాం అనుకున్నా. పనస చెట్టు, ఇది ఇంకా సీతాఫలక పండు చెట్టు ఇలాంటివి పెడదామని చెప్పి అనుకున్నాము. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్స్ దాని ప్రకారంగా వస్తుంటాయి. ఒకసారి పెట్టినామంటే అవి మొలుస్తూనే ఉంటాయి. అవి దానికి మనం ఏం నీళ్ళు పోసినా పోయినా అవి అవి పెరుగుతూనే ఉంటాయి. దానివల్ల జంతువులు కూడా ఆధారపడతాయి, చెట్ల మీద ఆధారపడి ఆ చెట్లని ఫ్రూట్స్ వాటి కోసం తిండి కోసం ఇక్కడే ఉంటాయి. రోడ్డు మీదకి ఊర్లలో వీటికి రావు. సో దాన్ని కాపాడుకునే బాధ్యత మనదే, మనము కాపాడుకోవాలి. సో అది నా మంచి సజెషన్. అది యాక్చువల్గా దానికోసమే అసలు యాక్చువల్గా నేను ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తము ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి, ఇంకా 2 ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కిందనే ఉండిపోయారు వాళ్ళు. నాకు ఆయాసం వచ్చినప్పటికీ కూడా అసలు నిన్న 2 days నుంచి నేను ఒక 1 day వచ్చి చూసి వెళ్ళా. అంతకుముందు ఒకసారి వచ్చి చూసా, వర్షం పడ్డది, రోడ్లు లేవు, అయినా కూడా బండి మీద అలా వచ్చేసా నేను. అన్ని వంట చేసుకుని అక్కడ కూర్చొని తినేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఆ అన్న పాపం నా కోసం ఎంతో రిస్క్ చేసుకుని, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీ ఈ వన్నుల గురించి కానీ జంతువుల గురించి కానీ వీటి గురించి కానీ. అండ్ థ్యాంక్ యూ సందీప్. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కొంతమందికి మెనీ థ్యాంక్స్. చాలా మంచి ఆలోచన అన్న మీది కూడా చాలా మంచి ఆలోచన, చెట్లు పెంచడం. ఎందుకంటే జంతువులు కూడా ఈ విలేజ్లోకి రావడం, ఎందుకు జనసముద్రంలో తిరగడం అది కరెక్ట్ కాదని చెప్పన్న ఉద్దేశం మీకు కూడా బాగా నచ్చిన ఉద్దేశం అయితే నాకు బాగా నచ్చిందన్న. సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. ఇంకొకటి విషయం ఏంటిది అని అంటే, ఇక స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్. అండ్ యాక్చువల్గా విజయ్ నాకు కొంచెం మిస్